హాయ్ ఆల్, వెల్కమ్ టు పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 58. ఆకాష్ తన హెచ్ఆర్ డిపార్ట్మెంట్ హెడ్కి మెయిల్ పంపాడు. ఆ మెయిల్ సందేశం ఏమిటంటే అమర్ని వేరే విభాగానికి బదిలీ చేయడం కోసం. అమర్ని క్రియేటివ్ డిపార్ట్మెంట్ నుండి లాజిస్టిక్ డిపార్ట్మెంట్కి బదిలీ చేయమని చెప్పాడు. ఆ మెయిల్ కాపీ కాసేపటికి అమర్కి కూడా వెళ్ళింది. అది చూసి అమర్ ఆకాష్ క్యాబిన్కి వెళ్ళాడు. మే ఐ కమిన్ సార్ అని ఆకాష్ క్యాబిన్ బయట నిలబడి అడిగాడు అమర్. కమిన్ అని అన్నాడు ఆకాష్. శ్వేత ఒకసారి అతని వైపు చూసి తన పని కొనసాగించింది. చెప్పండి మిస్టర్, మీ పేరేమిటి అని యాటిట్యూడ్గా అడిగాడు ఆకాష్. సార్, నా పేరు అమర్ అని చెప్పాడు అమర్. హా మిస్టర్ అమర్, ఏంటి విషయం చెప్పండి అని అడిగాడు ఆకాష్. సార్, నన్ను లాజిస్టిక్ డిపార్ట్మెంట్కి బదిలీ చేసినట్లు నాకు ఇప్పుడే మెయిల్ వచ్చింది. కానీ ఆ డిపార్ట్మెంట్కి నన్ను ఇంత సడన్గా ఎందుకు బదిలీ చేశారు అని అడిగాడు అమర్. ఆ డిపార్ట్మెంట్లో అర్జెంట్ వేకెన్సీ ఉంది. ఇక నాకు మీకంటే బెస్ట్ ఎంప్లాయ్ ఎవరూ కనిపించలేదు. అందుకే సడన్గా ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది. అండ్ మీరు టెన్షన్ పడకండి, మీకు అక్కడ సరైన ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత మాత్రమే మీకు అక్కడ వర్క్ అసైన్ చేస్తారు. మీరు రేపటి నుండి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళండి అని చెప్పాడు ఆకాష్. అమర్ని జాబ్ నుండి తీసేసే ఆలోచన మానుకున్నాడు ఆకాష్. సరే సార్, మీ ఇష్టం అని అన్నాడు అమర్. మీకు తెలుసు కదా లాజిస్టిక్ డిపార్ట్మెంట్ ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందని అని అడిగాడు ఆకాష్. హా సార్, నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి అమర్ ఆకాష్ క్యాబిన్ నుండి బయటకు వెళ్ళాడు. ఈ సంభాషణ అంతా విన్న శ్వేత అమర్ అక్కడి నుండి వెళ్ళాక, నిజంగా లాజిస్టిక్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఉందా, లేక ఈ ఆకాష్ ఇదంతా కావాలనే చేశాడా? ఒకసారి నేను వైశాలితో మాట్లాడితే తనే లాజిస్టిక్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో నాకు చెప్పగలదు. ఆకాష్ లంచ్ అతని క్యాబిన్కి వచ్చిన సమయంలో శ్వేత మనసులో ఈ విషయాలన్నీ సాగుతున్నాయి. ప్యూన్ లంచ్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టడం చూసిన శ్వేత, ఈరోజు కూడా నేను మీతోనే భోజనం చేయాలా అని అడిగింది. హా, వచ్చి నువ్వు ఇది తిను అని శ్వేత మాటలకు ఆకాష్ సమాధానం చెప్పాడు. నువ్వు వండిన ఫుడ్ నాకు కావాలి, నాది నువ్వు తిను అంటూనే ఆకాష్ లంచ్ టేబుల్ మీద అన్నీ సర్ది పెట్టాడు. శ్వేతకి అయితే తను వండిన వంటకి ఆకాష్ ఎందుకు ఇంత అడిక్ట్ అయ్యాడో అర్థం కాలేదు. అది ఒక్కరోజుతో ఆగిపోలేదు. ఆమె ఇప్పుడు రోజు అతనితో కలిసి భోజనం చేయాలి, లేకపోతే ఆకాష్ ఆమెతో గొడవ పడడానికి కూడా సిద్ధమే అన్నట్టు ఉన్నాడు. శ్వేత లేచి ఆ టేబుల్ దగ్గరకు వచ్చింది. ఆకాష్ తన లంచ్ బాక్స్ ఆమె ముందు పెట్టి, నువ్వు నా లంచ్ తిను, రేపటి నుండి నీకు కూడా నేనే తెప్పిస్తాను అని ఆమె చేత్తో వండిన ఫుడ్ని ఇష్టంగా తింటూ చెప్పాడు. భోజనం బాగుందా అని అడిగింది శ్వేత. నిజంగా చాలా బాగుంది, నువ్వు తిను అని ఆకాష్ శ్వేతతో అన్నాడు. ఇద్దరు లంచ్ తినడం స్టార్ట్ చేశారు. అప్పుడే శ్వేత ఫోన్కి శివాని కాల్ వచ్చింది. అది చూసి 2 సార్లు కాల్ సైలెంట్లో ఉంచింది. 3వ సారి కూడా ఆమె కాల్ చేస్తుంటే ఆకాష్ అది చూసి, శివాని చెల్లి ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటుందేమో, కాల్ లిఫ్ట్ చేయి అని చెప్పాడు ఆకాష్. ఇప్పుడు నేను ఆకాష్ ముందు శివానితో ఎలా మాట్లాడాలి? ఈ మధ్య మేము గూఢాచార్యం చేస్తున్నాం. ఈ పిచ్చిదేమో వెంటనే కాల్ చేస్తుంది, ఈ మెంటలోడేమో ఇక్కడే ఉన్నాడు అని మనసులోనే శివానీని ఆకాష్ని ఇద్దరిని తిట్టుకొని కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు శివాని అని అంది శ్వేత. హలో శ్వేత, నీ మిషన్ ఎంతవరకు వచ్చింది అని అడిగింది శివాని. వీడి ముందు ఎలా చెప్పాలి అనుకుంటూ వెంటనే, సార్, మీకు అభ్యంతరం లేకపోతే నేను వెంటనే శివానితో పర్సనల్గా మాట్లాడాలి అని అంది శ్వేత. తప్పకుండా, నన్ను అడగాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఆకాష్ మళ్ళీ భోజనం చేయడంలో బిజీ అయిపోయాడు. అతను శ్వేత చేతి వంట రుచిని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతలో శ్వేత ఫోన్ తీసుకొని లిఫ్ట్ ఏరియాకి వచ్చి, నువ్వు నన్ను వాడి దగ్గర ఇరికించే పని చేశావు కదే, లక్కీగా వాడు తినడంలో బిజీ అయ్యి నేను తప్పించుకున్నాను, లేకపోతే వాడిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. నువ్వు నా ఫ్రెండ్ కాకపోతే నేను నిన్ను చంపేసి ఉండేదాన్ని అని కోపంగా అరిచింది శ్వేత.
ఎందుకు ఆకాష్ని హ్యాండిల్ చేయడం కష్టంగా ఉందా అని అడిగింది శివాని. అమ్మ, ఎంత కష్టమో అడగకు తల్లి. పైగా నన్ను ఇబ్బంది పెట్టే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలడం లేదు. ప్రతిసారి నా వెనకే వస్తున్నాడు అని చెప్పింది శ్వేత. ఓ అవునా, నాకైతే మీ ఇద్దరి మధ్య ప్రేమకు నాంది అనిపిస్తుంది అని అంది శివాని. అవునా, నువ్వు నా స్థానంలో ఉంటే ఏం చేస్తావో చెప్పు అని అడిగింది శ్వేత. నేను నీ స్థానంలో ఎప్పుడు ఉండను, కానీ ప్రెజెంట్ నాకు నీ హెల్ప్ కావాలి. నేను మేఘనతో దేవాంశ్ గురించి ఎలా మాట్లాడాలని ఆలోచిస్తున్నాను. దాని గురించి ఏదైనా ఐడియా ఇవ్వు అని అడిగింది శివాని. మేఘనానా? దేవాంశ్ అన్నయ్యతో మొదట నిశ్చితార్థం చేసుకొని పెళ్లి నుండి వెళ్ళిపోయింది చూడు, ఆ అమ్మాయా అని అడిగింది శ్వేత. అవును అదే అని చెప్పింది శివాని. శివాని, నువ్వు ఆ అమ్మాయిని ఇన్వాల్వ్ చేయదని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు అది వేదికని తన కస్టడీలోకి తీసుకోవాలని దేవాంశ్ అన్నయ్యపై కేసు పెట్టాలని ప్రయత్నిస్తోంది. నీకు అన్నయ్యకు మధ్య ఒక్క అంగుళం దూరం ఏర్పడితే చాలు, అది మీ ఇద్దరి మధ్య వచ్చే అవకాశాన్ని అస్సలు వదలదు. కాబట్టి ఈ ఆలోచనను మర్చిపోయి ముందు నన్ను ఆకాష్ సార్తో మాట్లాడనివ్వు అని చెప్పింది శ్వేత. నువ్వు చెప్పింది నిజమే, నేను ఈ ఆలోచనను వదిలేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఉంది నీ సపోర్ట్ మాత్రమే అని అంది శివాని. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను, నేను అన్నీ కనుక్కుంటాను అని శివానికి ధైర్యం చెప్పింది శ్వేత. సరే, చాలా థ్యాంక్స్ శ్వేత, నాకు నువ్వు చాలా సహాయం చేస్తున్నావు అని ఎమోషనల్గా చెప్పింది శివాని. ఏంటి, ఇప్పుడు నేను ఇదంతా నీ థ్యాంక్స్ కోసం చేస్తున్నానని అనుకుంటున్నావా అని కొంచెం సీరియస్గా అంది శ్వేత. సారీ అని అంది శివాని. సర్లే, ఆకాష్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు కనుక నేను లోపలికి వెళ్ళకపోతే నా మీద పడి అరుస్తాడు అని చెప్పింది శ్వేత. సరే సరే, సాయంత్రం మనం రిలాక్స్గా మాట్లాడుకుందాం అంటూ ఫోన్ కట్ చేసింది శివాని. ఇక శ్వేత ఆకాష్ క్యాబిన్ వైపు వెళ్తుంది. ఇప్పుడు శివాని మాటలు విన్న శ్వేతకి ఆకాష్కి దగ్గర అవ్వాలంటే ఏదోలా అనిపిస్తుంది. ఇలా ఆమె తనలో తానే ఆలోచిస్తూ లోపలికి వెళ్తుంది. శ్వేత క్యాబిన్లోకి రాగానే ఆకాష్ అప్పటికే లంచ్ పూర్తి చేసి తన సీట్లో కూర్చున్నాడు. శ్వేత ఆకాష్ని చూసి ఈ సాయంత్రం నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని అడిగింది శ్వేత. నేనేమైనా నీ డ్రైవర్ని అనుకుంటున్నావా అని ఆకాష్ చిరాకుగా బదులిచ్చాడు. సరే అయితే నేను అమర్ని అడుగుతాను, అమర్ నన్ను తన కారులో డ్రాప్ చేస్తాడు. ఎలాగో చాలా రోజుల నుండి నాతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు, కానీ నాకు టైం కుదరడం లేదు అని అంది శ్వేత. ఆ మాట వింటూనే, అవసరం లేదు, నేనేం నిన్ను డ్రాప్ చేయనని చెప్పలేదు కదా, నీ ఆటవిక ప్రవర్తనను అదుపులో పెట్టుకో, నేను నీ బాస్ని అని కొంచెం అసహనంగా బదులిచ్చాడు ఆకాష్. నాకు తెలుసు మీరు నా బాస్ అని అంది శ్వేత. ఇంకో విషయం, రేపు సాయంత్రం మా నాన్న నా రాకను అండ్ తన బిజినెస్ రిటైర్మెంట్ను జరుపుకోవడానికి పార్టీ ఏర్పాటు చేయమని చెప్పాడు. కాబట్టి ఇంతకు ముందులా ఈసారి కూడా నువ్వే అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి. పోయినసారి నువ్వే అన్ని చూసుకున్నావు కదా, నాన్నకి అదంతా బాగా నచ్చింది. ప్రత్యేకంగా ఫోన్ చేసి ఈ పనిని నీకు అప్పగించమని చెప్పాడు అని అన్నాడు ఆకాష్. ఓకే, నో ప్రాబ్లం, బట్ లాస్ట్ టైం పార్టీలో నాకు అమర్, వైశాలి హెల్ప్ చేశారు, అందుకే ఈసారి కూడా వాళ్ళని హెల్ప్ అడగనా అని అడిగింది శ్వేత. అమర్ పేరు వినగానే ఆకాష్కి తిక్క లేచింది. వెంటనే, లేదు, అమర్ ఇప్పుడే లాజిస్టిక్ డిపార్ట్మెంట్కి బదిలీ అయ్యాడు, కాబట్టి వైశాలి అతనికి ట్రైనింగ్ ఇస్తుంది. నువ్వు ఒంటరిగా మేనేజ్ చేయలేను అంటే నేను ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీతో మాట్లాడతాను అని చెప్పాడు ఆకాష్. ఇంత తక్కువ టైంలో పార్టీని ఏ కంపెనీ ఆర్గనైజ్ చేస్తుంది, ఎవరూ చేయలేరు అని చెప్పింది శ్వేత. సరే అయితే నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పాడు ఆకాష్. ది గ్రేట్ ఆకాష్ వర్మ పార్టీ ఆర్గనైజ్ చేయడంలో నాకు సహాయం చేస్తారా? నేను కలలు కనడం లేదు కదా అని ఆశ్చర్యపోతున్నట్టు నటిస్తూ అడిగింది శ్వేత. ఇప్పుడు నువ్వు అంత డ్రామా చేయాల్సిన అవసరం లేదు, మనకి వేరే ఆప్షన్ లేదు, లేకుంటే వాళ్ళు ఈవెంట్ వాళ్ళే చేసేవాళ్ళు అని విసుగ్గా అన్నాడు ఆకాష్. సరే, ఫస్ట్ మనం ఇన్విటేషన్తో ఈవెంట్ని స్టార్ట్ చేద్దాం.
మీరు నాకు గెస్ట్ నేమ్స్ చెప్తే నేను వాళ్ళకి ఇన్విటేషన్ పంపుతాను. తర్వాత నేను స్టేజ్ డెకరేషన్ గురించి ప్లాన్ చేస్తాను అని చెప్పింది శ్వేత. ఆకాష్ గెస్ట్ లిస్ట్ శ్వేతకి అందజేశాడు. ఆమె వెంటనే రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరికి కాల్ ద్వారా ఇన్విటేషన్స్ పంపింది. దీని తర్వాత ఆమె అందరికీ మెయిల్ ద్వారా ఇన్విటేషన్ పంపింది. గెస్ట్స్ అందరికీ ఇన్విటేషన్ పంపించడం కంప్లీట్ అవ్వగానే ఆకాష్ తనతో హోటల్కి వెళ్ళి స్టేజ్ డెకరేషన్ ప్లాన్ చేయడానికి రమ్మని శ్వేతని కోరాడు. 7 స్టార్ హోటల్లోని పార్టీ హాల్లో ఈ పార్టీ జరగబోతోంది. హోటల్ వాళ్ళకి మన రిక్వైర్మెంట్స్ చెప్తే అన్నీ వాళ్ళే చేస్తారు. ఆకాష్ శ్వేతతో హోటల్కి వచ్చాడు. ఆ హోటల్ చాలా విలాసవంతమైనది. అక్కడ హాల్ చాలా పెద్దది మరియు అందంగా డెకరేట్ చేసి ఉంది. ఆకాష్ శ్వేత అక్కడికి చేరుకునేసరికి అక్కడ పార్టీకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. పార్టీ ఆర్గనైజర్గా శ్వేతను అక్కడ సిబ్బందికి ఆకాష్ పరిచయం చేశాడు. అక్కడి నిర్ణయాలన్నీ శ్వేతని సంప్రదించిన తర్వాతే నిర్ణయించాలని చెప్పాడు. ఆ అధికారం ఆకాష్ శ్వేతకి ఇచ్చాడు. అర్ధరాత్రి వరకు పనిలో బిజీ అయ్యారు ఇద్దరు. ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైం లేక అక్కడే ఉండేందుకు అదే హోటల్లో శ్వేత కోసం రూమ్ బుక్ చేశాడు ఆకాష్. అతను అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. కానీ శ్వేత అరేంజ్మెంట్స్ పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని అనుకుంది. దాంతో ఆకాష్ కూడా అక్కడే ఉండిపోయాడు. ఎందుకంటే అతను అరేంజ్మెంట్స్లో సహాయం చేస్తానని శ్వేతకు మాటిచ్చాడు. ఎందుకంటే ఆకాష్ అమర్ కంటే బాగా హెల్ప్ చేయగలనని అతని ఫీలింగ్. ఈ హోటల్లో నీ కోసం రూమ్ బుక్ చేస్తాను. రాత్రికి నువ్వు అక్కడే ఉండు అని చెప్పాడు ఆకాష్. అవునా, నేను పని పూర్తయ్యే వరకు నువ్వు నాతోనే ఉంటావా అని అడిగింది శ్వేత. నువ్వు ఉన్నంతసేపు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాడు ఆకాష్. సరే అని చెప్పి శ్వేత అక్కడి సిబ్బందికి సూచనలు ఇవ్వడం ప్రారంభించింది. శ్వేత పనిలో బిజీగా అయితే ఆ పని కంప్లీట్ అయ్యే వరకు పక్కకు తిరిగి చూడదు. ఆ విషయం ఆకాష్ గమనించాడు. నువ్వు అలసిపోయినట్టు ఉన్నావు, భోజనం చేద్దాం రా అని ఆకాష్ శ్వేతని పిలిచాడు. అప్పటికే టైం రాత్రి 10 గంటలయ్యింది. మీరు చెప్పింది నిజమే, నేను నిజంగా అలసిపోయాను, చాలా ఆకలిగా కూడా ఉంది సార్ అని అంది శ్వేత. ఆకాష్ శ్వేత ఇద్దరూ ఆ హోటల్లోని రెస్టారెంట్కి భోజనం చేసేందుకు వెళ్ళారు. రేపటి పార్టీ చాలా గ్రాండ్గా జరగబోతుంది. ఎందుకంటే 2 సందర్భాలు చాలా ప్రత్యేకమైనవి. ఒకరు వర్మ కుటుంబానికి చెందిన వారసుడు తిరిగి వచ్చారు మరియు రెండవది సునీల్ వర్మ రిటైర్మెంట్ తీసుకోవడం. పైగా ఈ పనులన్నీ ఆకాష్కి అప్పగించారు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఆకాష్ వర్మనే స్వయంగా పార్టీని ఆర్గనైజ్ చేయాల్సి వచ్చింది. ఆ పార్టీ అంతా పూర్తయ్యాక శ్వేత కోసం ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు ఆకాష్. శ్వేతకి కూడా ఆ సర్ప్రైజ్ నచ్చుతుందని ఆశిస్తున్నాడు. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.